సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇమీడియట్ రిక్రూట్మెంట్ కింద యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మన యొక్క సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక 20,000 రూపీస్తో పాటు 8% హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బౌత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లో 7th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు జాయిన్ డ్యూటీ ఇమీడియట్లీ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ద ఆఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక సో ఎవరైతే బీఎస్సీ బయాలజీ కానీ లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. టోటల్గా మనకి 2 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ మనకి 6 months ప్రాతిపదికన ఇక పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మీకు పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఒక టర్మ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాకిన్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 AM to ఆఫ్టర్నూన్ 12 PM వరకు కూడా మనకి ఇక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. February 14th ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఆఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూస్కి అయితే డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మోర్ డీటెయిల్స్లో క్లిక్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసిన తర్వాత అప్లికేషన్స్ పట్టుకొని ఏ అడ్రస్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు బ్లాక్ లెటర్లో మీకు ఫస్ట్ టైం అనేది ఇచ్చేసి రైట్ సైడ్ వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు కరస్పాండెంట్ అడ్రస్, నెక్స్ట్ మీకు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్తో పాటు మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు 1 by 1 ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 6th పాయింట్ దగ్గర వచ్చేసరికి ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ 7th పాయింట్ దగ్గర కూడా మీరు ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి మీరు అయితే ఇచ్చేసేయండి గైస్. 8th పాయింట్ దగ్గర వచ్చేసరికి మీకు ల్యాబ్కి సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది లేనట్లయితే కనుక నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ 9th పాయింట్ దగ్గర వచ్చేసరికి మీకు తెలిసినటువంటి
2 జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఒక 2 జాబ్ హోల్డర్స్కి సంబంధించి నేమ్తో పాటు అఫిలియేషన్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని లేదంటే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు ఫాదర్స్ నేము పీడబ్ల్యూడీ క్యాస్ట్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది కూడా ఇచ్చేసి మీకు రిలేటివ్స్ అనేవారు ఈ యొక్క సంస్థలో కనుక వర్క్ చేస్తున్నట్టు కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్ పట్టుకెళ్ళేటువంటి యొక్క డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర కూడా మీ యొక్క ప్లేస్తో పాటు డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మిగిలినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి మంగళం తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. Thanks for watching. Have a nice day.